బాబు అమ్మగారు లోకేష్ బాబుని చూసారా ఎలాగా తీర్చిదిద్దారో? ఒక పులిలా తీర్చిదిద్ది ప్రజల చెందుకు వదిలిన మహానేత భార్య ఈరోజు తిరుపతికి వస్తున్నారు. మీరందరూ కూడా ఆమెకి స్వాగతం పలకాలి. ఒక్కసారి మనమందరం ఆమెకి అండగా ఉన్నాం. మీకు ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈ రోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఒక్కసారి నిదానం చెప్పండి. నిన్ను చీల్చిన నీ వెన్నువణుకదు, నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు. చంద్రన్న చంద్రన్న నువ్వు చెమ్మగిల్ల చంద్రన్న గారి సతీమణి లోకేష్ గారి తల్లి అన్నిటికీ మించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది ఆయన తీసుకెళ్లి నిన్నటి నుంచి అటు ఇటు తిప్పి ఆ మహానుభావుని ఏంటి పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఏంటి, ఏడుపు తప్పితే ఇంకేమి లేదండి. అంత బాధపడిపోతున్నారు. ఈ రోజు హద్దు మీరుతూ సరిహద్దుల దొరలు ఏకమై చేస్తుంటే పేట దాడులు, 5 కోట్ల జన రక్షణ నీ ప్రాణాలు. చంద్రన్న చంద్రన్న నువ్వు చెమ్మగిల్ల నీయవు ఏ కళ్ళైనా, నిన్ను కమ్ముతున్న కష్టాల పాలైనా. చంద్రన్న చంద్రన్న ఆంధ్రజాతి కవచమే నీవన్నా. ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు, ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. చూస్తుంటే ఉలికైనా కన్నీళ్లు. తప్పు చేయలేదు, కావాలని రాత్రి వచ్చారు. రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్లు. ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈ రోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని మహిళలకి ఆర్థిక స్వావలంబన చేకూర్చిన, వాగ్దానాలను ప్రవేశపెట్టిన ఆ మహానుభావుడు, అదేవిధంగా ఆస్తిలో ఓటా హక్కు కల్పించిన నందమూరి తారక రామారావు గారి ముద్దు బిడ్డ, రాజకీయాల నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రాజకీయాలు తెలియని సాధ్వి ఈ రోజు తనకు వచ్చిన కష్టాన్ని ప్రజలకు వచ్చిన కష్టంగా భావించి తన ప్రజల గురించి తన కుటుంబ పెద్ద ఆయన తీసుకెళ్లి నిన్నటి నుంచి బాబు గారిని కూడా ఆ మహానుభావుని మనందరి కోసం రోడ్ల మీద పంపించిన పాపానికి ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం అంటే ఈ రోజు రాష్ట్రంలో న్యాయాన్ని అరెస్టు చేయడం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అరెస్టు చేయడం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం అంటే ఈ రాష్ట్రంలో న్యాయానికి సంఖ్యలు పడటం. ఈ విషయాన్ని మీ అందరి దగ్గరికి చెప్పడానికి, మీ అందరి ఆదరణ గురించి బాధాతప్త హృదయంతో మనందరి ముందుకు వస్తున్నారు. నిన్ను కమ్ముతున్న కష్టాల పాలైనా. చంద్రన్న చంద్రన్న ఆంధ్రజాతి కవచమే నీవన్నా. ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు, ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. చూస్తుంటే ఉలికైనా కన్నీళ్లు. ఒక్కసారి మనందరం కూడా అమ్మకి లేచి స్వాగతం చెప్తాం. ఒక్కసారి చేయలేదు, ఎందుకంటే మహాసాధ్వి
రాత్రి వచ్చి రాజకీయాలు తెలియని ఈ ముద్దు ప్రాంతం బిడ్డ అంతా ఎన్టీఆర్ గారు భయభ్రాంతులు ముద్దు చేశారు. బిడ్డ ఈ రోజు న్యాయం కోరుతూ మనందరి ముందుకు వచ్చారు. న్యాయం గెలవాలి అని ఏదో కేసులో పెట్టి ఏ మాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈ రోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. గుండె పరువెక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ రోజు ఒక్క ఆమె రాలే. ఆదర్శ దంపతులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ను చీల్చిన ఏ రోజైనా ఆ దేవదేవుడికి దర్శనం చేసుకునేవాడు. మన్ను ఈ దుర్మార్గుడు ఈ సైకో పరిపాలన నేపథ్యంలో చంద్రన్న సాధ్వి నీయము ఏ కళ్ళైనా ఆదర్శమూర్తి నిన్ను న్యాయం గెలవాలని తిరుమల తిరుపతి ఆయన తీసుకెళ్ళినట్టు నుంచి అటు ఇటు తిప్పి ఆ మహానుభావుడు ఏంటి పోలీస్ స్టేషన్ ఆశీర్వాదం గురించి ఏడుపు తప్పితే లేదండి. అంత ఒక్కసారి మనందరం కూడా ఆమెకి సంఘీభావంగా స్వాగతం పలకాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా. హద్దు మీరుతూ సరిహద్దుల దొరలు ఏకమై చేస్తుంటే ముప్పేట దాడులు 5 కోట్ల జన రక్షణ నీ ప్రాణాలు చంద్రన్న చంద్రన్న నువ్వు చెమ్మగిల్ల నీయము ఈ రోజు మనందరం ఆస్తిలో వాటా హక్కు తీసుకున్నాము. కష్టాల పాలైనా ఆడపిల్ల చదువుకుంటుందన్నా చంద్రన్న గౌరవంగా పిలువబడుతుందన్నా అన్న నందమూరి తారక రామారావు గారి కవచమే నీవన్నా నందమూరి తారక రామారావు ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు, ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. ఈ రోజు ఎంతో మంది మహిళల ఆర్థిక స్వావలంబన గురించి పాటుపడ్డ మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సతీమణి ఈ ప్రాంతం అంతా కూడా పంచాయతీరాజ్ మినిస్ట్రీ ద్వారా ఎన్నో గ్రామాలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించిన లోకేష్ బాబు గారి తల్లి ఎంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదో ద్వారా కేసులో పెట్టి ఏ మాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది అనాథలకి అన్నం పెట్టిన మన భువనమ్మ ఈ రోజు మీ అందరి సహాయ సహకారాల గురించి ఒంటరిగా వేదిక ఎక్కబోతున్నారు. మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ దుర్మార్గుడి పరిపాలనలో, ఈ దుష్టుడి పరిపాలనలో ఆదర్శ దంపతులుగా ఉన్న అమ్మ ఈ రోజు ఒంటరిగా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. దయచేసి మనందరం కూడా సంఘీభావం చెప్పాలి. అమ్మకి స్వాగతం పలుకుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి లో భాగంగా అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాల్సిందిగా అమ్మ భువనమ్మ గారిని కోరుకుంటున్నా. ఎన్టీఆర్ గారి విగ్రహం అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు. అమ్మ భువనమ్మ. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.
జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతిలో నిజం గెలవాలి అని ఒక సాధ్వి, ఎన్నడూ రాజకీయ మీటింగులకు రాని ఒక మహాతల్లి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, గుండెల నిండా బరువున్న కళ్ళ నిండా నీళ్లున్న సాక్షాత్తు తన భర్త జైల్లో ఉన్న ఆయన కోసం పరితపించి ప్రాణాలు వదిలిన వాళ్లను వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి ఈరోజు చిత్తూరు జిల్లాలో నిజం గెలవాలి, సత్యం గెలవాలి అని ఈరోజు ఈ తిరుపతిలో చిత్తూరు జిల్లాలో భువనేశ్వరి గారు ప్రజల ముందుకు ఎన్నడూ రాని వ్యక్తి ఈరోజు ప్రజల ముందుకు వచ్చారంటే మనందరం కూడా ఆలోచించాలి. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తూనే మొట్టమొదట నేనున్నాను, కష్టాల్లో ఉన్నా నా అన్న వెంట నేనున్నాను అని వెంటనే బయలుదేరి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చే విషయంగా వస్తే, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయనను ఫారిన్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆపింది అంటే ఒక్కసారి ఆలోచించాలి. తను అడుగు వేస్తే లక్షలాది మంది తన వెనుక వచ్చే ఒక యువ నాయకుడు ఈరోజు జనసేన పార్టీ అధినేత ఆయన్ని అడ్డుకుంటారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి జనం కోసం, రైతు కోసం తన సొంత జిల్లాలో యాత్ర చేస్తూ ఉంటే ఈ యొక్క దుర్మార్గపు దుర్యోధన ప్రభుత్వం ఆయన మీద అటాక్ చేయకుండా కాకుండా ఆయన వెంట ఉన్న దాదాపు 1000 మంది తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టారంటే ఈరోజు మేము అడుగుతున్నాం, ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఐపీసీని ఫాలో అవుతుందా లేకపోతే వైసీపీని ఫాలో అవుతుందా అని మేము అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి విశాఖపట్నం వెళ్తే ఆయన వెంట వచ్చిన నాయకుల మీద 92 మీద అటెంప్ట్ మర్డర్ కేసులు, 307 కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారంటే ఈ రాష్ట్రంలో నియంత పాలన ఉందా, ప్రజాస్వామ్యం పాలన ఉందా అని అడుగుతున్నాం. అమ్మా భువనేశ్వరమ్మ, న్యాయం, నిజం గెలవాలి అన్నారు. నిజం గెలవాలి కాదు, నిజం గెలుస్తుంది. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు, రాష్ట్రానికి అభివృద్ధి చేసిన నాయకుడు, రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరానికి పరిచయం చేసిన, అభివృద్ధిని చూపిన నాయకుడు, రాయలసీమలో కియా మోటార్స్ తెచ్చిన నాయకుడు, తిరుపతిలో ఎలక్ట్రానిక్ సిటీ తెచ్చిన నాయకుడు, అభివృద్ధి వైపు నడిపించే నాయకుడు, అమరావతిని ప్రపంచమంతా అమరావతి వైపు చూడాలని
ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలనే ఆలోచన కలిగిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే విశాఖపట్నంలో ఫార్మా సిటీని నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అయితే, ఆశయంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క అభివృద్ధిని చూపించే నాయకుడు, ఒక పక్క ప్రజలను ఆశయం వైపు నడిపించే నాయకుడు. ఇంకో పక్క మనం చూస్తే వైఎస్ఆర్సీపీ ఆశతో దోపిడీతో ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, డెమోక్రసీ ఉందా అని అడిగే పరిస్థితి, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక పక్క అభివృద్ధిని చూపే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క ఆశయంతో నడిచే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఉంటే, ఒక పక్క ఆశతో ఉన్న నాయకుడు ఒక పక్క. అలాంటి ఈ రోజుల్లో న్యాయం గెలవాలి అని ఈరోజు ఎన్నడూ ప్రజల్లోకి రాజకీయ సభలకు రాని ఆ మహాతల్లి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరమ్మ గారు వచ్చారు. మనందరం కూడా ఇక్కడ తిరుపతి నుంచి మాట్లాడే ప్రతి మాట నిన్న చాలా అద్భుతంగా ప్రజలకు చెప్పారు. చంద్రగిరిలో ప్రతి మాట ఈ రోజు ప్రజలను చైతన్యపరిచేలాగా, ఈ మహిళలను చైతన్యపరిచేలాగా ముందుకు తీసుకువెళ్తుందని, ఖచ్చితంగా ఈ దుర్మార్గ పాలనకు, ఈ దుర్యోధన పాలనకి ఖచ్చితంగా శ్రీకృష్ణులాగా చంద్రబాబు నాయుడు గారు అయితే, అర్జునులాగా పవన్ కళ్యాణ్ గారు యుద్ధం చేసి రాబో రాజకీయ యుద్ధంలో జనసేన తెలుగుదేశం పార్టీని విజయం వైపు నడిపిస్తారని, అలాగే నిజం గెలవాలి, నిజం గెలుస్తుందమ్మా చంద్రబాబు నాయుడు గారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ఆ దేవదేవుడి ఆశీస్సులతో మీరు చెప్పారు. నిన్న మొట్టమొదట నేను ఒక్కదాన్నే వచ్చాను, ఎప్పుడు నేను కుటుంబ సమేతంగా వచ్చే నేను ఇలా చేసిన దానికి వాళ్ళకు శిక్ష పడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ ఆవేదన భగవంతుడు ఆలోచించి త్వరలో చంద్రబాబు నాయుడు గారిని బయటికి వచ్చి రాబో ఎన్నికల యుద్ధంలో జనసేన టీడీపీని విజయపథం వైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని నడిపించాలని ఆశిస్తూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మనం ఒక్క మాట మా నాయకుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజు మనం యుద్ధం చేస్తున్నాం ఒక దుర్మార్గుడితో. తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం నాయకులు జై జనసేన అనాలి, జనసేన నాయకులు జై తెలుగుదేశం అనాలి, జై చంద్రబాబు నాయుడు గారు అనాలి. ఇలా అన్నదమ్ముల్లాగా కలిసి ఈ యుద్ధంలో పోరాటంలో గెలిచాలని, ఈ దుర్మార్గుడిని ఓడించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు భువనేశ్వర్ గారికి, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీకు అదేవిధంగా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ సుగుణభ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన తిరుపతి నగరంలో ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో మరి మన జాతీయ పార్టీ అధ్యక్షుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ దేవుడిని అయితే నమ్ముకున్నారో ఆ కలియుగ స్వామి వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన ఈరోజు మన భువనేశ్వరి మేడం గారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు ఈ చంద్రబాబు నాయుడు గారిని 45 రోజులుగా మరి చేయని నేరానికి అక్రమ అరెస్టు చేసి ఈ రోజున జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెడుతుంటే, మరి నారా భువనేశ్వరి మేడం గారు ఈ రోజున బయటికి రావాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఈ రోజున సత్యమేవ జయతే దీక్షతో మొదలైనటువంటి మరి మన మేడం గారి కార్యక్రమాలు ఈ రోజున నిజం గెలవాలి అనే ఒక నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాల్ని రాష్ట్రమంతా కూడా చేపట్టడానికి ఆవిడ మరి నారావారిపల్లి నుంచే నాంది పలికి నిన్న అగరాల్లో మొట్టమొదటి మీటింగ్, ఈరోజు తిరుపతిలో 2వ మీటింగ్ జరుపుకుంటున్నారు. వారు మరి విచ్చేసినందుకు, నిజం గెలవాలి కార్యక్రమానికి విచ్చేసినందుకు వారు ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని సద్విజయంగా నిర్వహించుకోవాలని వచ్చినటువంటి మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి వేదిక నుంచి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ జనసేన నాయకులు
తెలుగుదేశం నాయకులు అందరూ కూడా, జిల్లా నాయకులు, నగర నాయకులు, స్టేట్ నాయకులు అందరూ కూడా ఉన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ఎమ్మెల్సీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, మంత్రివర్యులు, మాజీ మంత్రులు ఉన్నారు, అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మన భువనేశ్వరి మేడం గారు ఏం చెప్తారు, నిజం గెలవాలి అంటే ఏం నిజం గెలవాలి అనే ఒక ఆదుర్తాతో వచ్చి వాళ్ళంతా కూడా ఈరోజు కూర్చున్నారు. మీ అందరికీ నిజం గెలవాలి అంటే మరి ఏ మోసపూరిత మాటలతో ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నాడో, అదేవిధంగా పింక్ డైమండ్ అని, కోడికత్తి కేసు అని, అదేవిధంగా మరి నారాసుర రక్త చరిత్రని, మరి వివేకానంద రెడ్డి హత్య కూడా తెలుగుదేశంపై వేసి అబద్దాలు చెప్పి మరి ప్రజలు నమ్మే విధంగా చేసి దొంగచాటుగా రాజ్యాన్ని తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా నిజం కూడా నిజం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజం ప్రజలకు తెలుసులే అని మనం గమనుంటే ఈ విధమైనటువంటి మోసపూరిత రాజకీయాలు రాబోతున్నాయి, ప్రజలు మోసపోతున్నారని మరి మేడం గారు నిజం గెలవాలి కార్యక్రమానికి వచ్చి మనందరినీ కూడా చైతన్యపరుస్తున్నందుకు మరొక్కసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిజం గెలవాలి, నిజం గెలవాలి. అమ్మా ధన్యవాదాలమ్మా. ఈరోజు ఈ కార్యక్రమానికి మూలం, కర్త, కర్మ, క్రియ అన్ని తానే ఇక్కడ నడిపిస్తున్న మన సాధ్వి, మనందరం కూడా ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్న మన బోనమ్మ గారు మాట్లాడే ముందు మీ అందరి తరపున బోనమ్మ గారికి ఒక చిన్న విన్నపం. అమ్మ, ఇక్కడికి వచ్చిన చాలా మంది మహిళలు తమరి కష్టాన్ని చూశారు, తమరి బాధను అర్థం చేసుకున్నారు. మీతో వాళ్ళందరూ కూడా కొన్ని విషయాలు ముచ్చటించడానికి వాళ్ళందరూ కూడా చాలా ఉత్సుకత చూపిస్తున్నారు. మీతో కొంత విషయాలు మాట్లాడాలని వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీతో వాళ్ళ బాధను పంచుకోవడమే కాకుండా మీ మాట వినాలని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మీరు మాట్లాడిన తర్వాత ఆ అవకాశం ఒక్కసారి మా మహిళా సోదరీమణులకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ, ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ సాధ్వి, ఈ అమ్మ మనందరి దగ్గరికి ఇక్కడికి వచ్చి న్యాయం గెలవాలి అనే ఒక పోరాట స్ఫూర్తితో ఇక్కడ జరుగుతున్న సైకో పరిమాలని చరమగీతం పాడడానికి, మనందరి గురించి ఈరోజు న్యాయం గెలవాలి అని ఒక పోరాటాన్ని చేస్తున్నారు. దీనికి మనందరం కూడా సంఘీభావం తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సవినయంగా సభ తరపున ఆహ్వానిస్తున్నాం. మరి మొహం మీద అందరికీ నా నమస్కారములు. మా ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరిగేటప్పుడు మేమందరం మా మనసుకి వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుమల, తిరుపతి అనేదే జ్ఞాపకం వస్తుంది మాకు. అట్లాంటిది మొన్న కూడా నేను దర్శనానికి వెళ్ళాను. నేను ఒక్కదానే వెళ్ళాను, ఎప్పుడు కుటుంబం సమేతంగా వెళ్ళేదాన్ని.
ఈసారి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఎందుకంటే నలుగురం 4 దిక్కులు అయిపోయాం. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి 48 రోజులైంది. ఆయన మనవడు దేవాంశ్ని చూసి కూడా ఆయనకి 48 రోజులైంది. అట్లానే మీ అందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు తిరుమల దేవస్థానాన్ని ఎట్లా అభివృద్ధి చేశారు. ఆయన పరిపాలన కిందే నిత్య అన్నదానం అనేది ఆయన తీసుకొచ్చారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుమల క్షేత్రమే కాదు, ఇతర పుణ్యక్షేత్రాలు కూడా ఆయన అట్లానే అభివృద్ధి చేశారు. ఆయన ఒకటే ఆలోచించేవారు, పుణ్యక్షేత్రాలకి భక్తులు భక్తితో వస్తారు, వాళ్ళకి మంచి దర్శనం జరగాలి, పచ్చదనం శుభ్రత అనేది వాళ్ళకిస్తే వాళ్ళు కుటుంబంతో ఒక 3-4 రోజులు ప్రశాంతంగా ఆ ప్రకృతిలో గడిపి వాళ్ళు దేవుడిని దర్శించుకుని తిరిగి వెళ్తారని. అదే కాదు ఆయన ఆలోచనలో. అది అయిన తర్వాత దానికి వచ్చే డబ్బులు ఆ పుణ్యక్షేత్రం డెవలప్ అవుతుంది, మహాక్షేత్రంగా అవుతాయని ఆయన ఆలోచన అది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలని ఆయన అనుకున్నారు. అట్లానే అనంతపూర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఆయన తీర్చిదిద్దారు. అది కియా మోటార్స్ తీసుకొచ్చారు. అట్లానే ఆయన తిరుపతి కూడా ఎలక్ట్రానిక్ హబ్, హార్డ్వేర్ హబ్ కింద ఆయన సెల్కాన్, ఫాక్స్కాన్ చాలా హార్డ్వేర్ కంపెనీస్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏమైనాయండి ఆ కంపెనీలని? 1-2 మిగిలినవి. కానీ ఈ గవర్నమెంట్ చేసే హింసలు భరించలేక వాళ్ళు ఇతర స్టేట్స్కి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నారు, ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నాకు అది ఇష్టం లేదు చెప్పడానికి, వాళ్ళని ఎల్లగొట్టారని. నా బాధల్లా మన రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి రావాల్సిన ఉద్యోగాలన్నీ ఇతర రాష్ట్రాలుకి వెళ్ళిపోతున్నాయి అనేదే నా బాధ. అట్లానే మీకు తెలుసు, అమర్ రాజా బ్యాటరీస్ అది 30 ఏళ్ళు సంస్థ ఇక్కడ తిరుపతిలో. వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పెట్టించారు. వాళ్ళు చివరికి ఏం చేశారండి, 9,300 కోట్లు ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అక్కడ ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నేను కూడా హెరిటేజ్ సంస్థ నడిపిస్తున్నాను. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మా సంస్థ తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. కానీ వాళ్ళు అక్కడ ఏం చేస్తారండి, వాళ్ళని మమ్మల్ని ఆహ్వానిస్తారు, మీకేం కావాలని అడుగుతారు. మేము అడిగిన అన్ని వాళ్ళు తప్పకుండా ఇచ్చి, ఏదన్నా 1-2 తప్ప వాళ్ళన్నీ ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళు ఏనాడు మమ్మల్ని హింస పెట్టలేదు, వాళ్ళు మమ్మల్ని భయపెట్టలేదు. మీకు ఒకటి గుర్తు చేయాలి, చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఐఎస్బి సంస్థను తీసుకొచ్చారు. నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడ్డారో ఆ సంస్థను తీసుకురావటానికి. వాళ్ళు చివరికి ఒకటే అన్నారు, అది ఎడ్యుకేషన్ సంస్థ.
మేము మీరు అన్నీ ఒప్పుకోవాలి, ఇంక్లూడింగ్ మేము ఒక్క సీటు గవర్నమెంట్కి కోటా కింద ఇవ్వమని. ఆయన ఒక్కటే అన్నారు, నాకు ఏం అక్కర్లేదు మీ దగ్గర నుంచి, మీ సంస్థ వచ్చి హైదరాబాద్లో మీరు ఉండాలి. అట్లానే ఆ సంస్థ నుంచి వేలాది మంది బయటకొచ్చి విద్యార్థులు లక్షలు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళు సంపాదిస్తున్నారు. అట్లా ఆయన విజన్తో స్టేట్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ ఇప్పుడుండే ప్రభుత్వం లాగా కాదు, హింసించటం, భయపెట్టించటం, వచ్చే సంస్థలందరినీ ఎలగొట్టేయటం. ఇక్కడ మీరే చెప్పండి, ఈ 4 ఏళ్లలో ఏమన్నా మనకు ఒక సంస్థ వచ్చిందా? ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టారా? మీ బిడ్డలకి ఏమన్నా ఉద్యోగాలు దొరికినాయా? మీరు అది ఆలోచించాల్సింది. అట్లానే వాళ్ళు అందరినీ భయపెట్టించడం, కేసులు పెట్టించడం. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన విషయం నేను మర్చిపోయాను మీకు చెప్పటం. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితం ఇక్కడ తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ లీడర్గా ఆయన ఇక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టారు. అట్లాంటి ఎస్వి యూనివర్సిటీలో కొంతమంది ఆయన అభిమానులు ప్రస్తుతం ఉండే గవర్నమెంట్ ఎఫిజీని కాలుస్తే వాళ్ళ మీద 307 సెక్షన్ పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టారు. అట్లానే జనసేన లీడర్స్ వాళ్ళేదో ప్రెస్ క్లబ్లో పెడితే వాళ్ళని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళటం. అట్లానే కాళహస్తిలో దీక్ష క్యాండిల్ లైట్ ర్యాలీ తీసేటప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయటం, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టటం. ఆంధ్రప్రదేశ్లో ఏంటి గొప్పదనం అంటే అరెస్టులు, కేసులు, హింసా కార్యక్రమాలు, ఇది నంబర్ 1 స్టేట్ అవుతాను. ఇది గొప్ప విషయం కాదు, ఇది చాలా బాధాకరమైన విషయం. మన స్టేట్ ఇట్లా అవుతానంటే మన భవిష్యత్తు ఏంటి అనేది మీరందరూ ఆలోచించాలి. అట్లానే నా పోరాటం అప్పుడు ఎప్పుడు మహాత్మా గాంధీ గారే గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆయన పోరాటం చేసేటప్పుడు ఆయన దేశం స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. కానీ ఇప్పుడు మనం మన స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నాం. మన ప్రభుత్వం నుంచి మనకి స్వాతంత్రం రావాలని మనం పోరాటం చేస్తున్నాం. అది తేడా మన గాంధీ తాతగారికి మనకి. అట్లానే ఈ 2 రోజులు నేను కొంతమంది ఇంటికి వెళ్ళాను. చంద్రబాబు నాయుడు గారు నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందల ఆయన ఒకటే చెప్పారు, నువ్వు ముందల వెళ్ళి నా కోసం బాధపడి ఆ కుటుంబంలో కొంతమంది పోయారు, వాళ్ళని వెళ్ళి పలకరించు, వాళ్ళకి చెప్పు తెలుగుదేశం మన కుటుంబం ఎప్పుడు వాళ్ళతో ఉంటుందని. నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని, ఏంటి ఈయన ఎప్పుడు ప్రజలు 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 అంటారని. కానీ నిన్న ఇవాళ నేను చూశాను, మా కుటుంబంలో మేము 4 చూపిస్తాం అభిమానం, కానీ ఆయనకి ఈ ప్రజలు లక్షలు కోట్లాది మంది చూపిస్తున్నారు ప్రేమ, ధైర్యం, ఆయన మీద ఉండే అభిమానం. మీ అందరికీ ఆ పెద్ద ఆయన మీద మీకుండే నమ్మకం, అది చాలా గర్వంగా ఉంది నాకు. అట్లానే మహాత్మా గాంధీ గారు 2 సెంటెన్సెస్ నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. The future depends on what we do in the present. అంటే ఇవాళ మనం చేసేది
మనం పోరాడేది రేపు మన భవిష్యత్తు గురించి మనం పోరాడుతున్నాం అని ఆయన చెప్పారు. అట్లానే ఆయన ఇంకొకటి చెప్పారు, ద స్ట్రెంగ్త్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ విన్నింగ్ వెన్ యు గో త్రూ హార్డ్షిప్స్ అండ్ డిసైడ్ నాట్ టు సరెండర్, దట్ ఈస్ స్ట్రెంగ్త్. అంటే మన చేసే ఈ పోరాటం మన బలం, ఇది మన గెలుపు, అది తథ్యం. ఇంకొకటి మీకు చెప్దాం అనుకున్నాను, మీరందరూ ఏమీ భయపడబాకండి. మనందరం కలిసి కలిసి కట్టుగా నడుం బిగించి, మనలో నందమూరి తారక రామారావు గారి పౌరుషం ఉంది, చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ ఉంది. మనందరం కట్టుగా కలిసి మన స్వాతంత్రం కోసం మనం పోరాడుదాం. సో ఇప్పుడు అనిత గారికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. అమ్మా, ధన్యవాదాలమ్మా. మీ మాటలతో ఉత్తేజాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ బాధ అందరికీ అర్థమవుతుంది. మీకు ధైర్యం ఇవ్వాలనే కారణంతో నీకున్న అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీ తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీ అందరితో అమ్మ అందరూ దయచేసి కూర్చోండి. అమ్మ మనతో మాట్లాడతారు. మీలో చాలా మంది అమ్మతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ సహకరిస్తే ఫస్ట్ క్వశ్చన్ నేనే అమ్మను ఒక్కసారి అడగాలనుకుంటున్నా. ఎందుకంటే ఇది నా ఒక్కదాని క్వశ్చన్ కాదమ్మా, చాలా మంది మహిళలే కాదు, చాలా మంది కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే ఇదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 2019లో అవార్డు గెలుచుకుంది. ఇదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా 2 లక్షల మందికి పైగా మనందరూ కూడా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ చూపించుకోగలిగాం. సుమారుగా 70 నుంచి 80 వేల మంది ఉద్యోగాలు ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని చూపించి 2021లో కేసు పెట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఎఫ్ఐఆర్ లో నేమ్ కూడా లేకుండా అరెస్ట్ చేశారు. అందులో భాగంగానే మొదట 3,000 కోట్లు అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, ఆఖరికి 27 కోట్ల రూపాయలు చూపించారు. ఆ 27 కోట్ల రూపాయలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రియాశీల సభ్యత్వంగా వేసుకున్న 100 రూపాయలను కూడా వాళ్ళు ఒక అవినీతి చేశారని చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది? ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లే. ఎక్కడ 3,000 కోట్లు, ఎక్కడ 27 కోట్లు, అది కూడా కార్యకర్తల నిధిని కూడా చూపించి వాళ్ళు ఆ రకంగా చెప్పడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. దీన్ని తమరు ఏ విధంగా దీన్ని తీసుకుంటున్నారో ఒక్కసారి మా అందరికీ కూడా మీరు తెలియజెప్పాలమ్మా. మీ అందరికీ నేనేం తెలియజేయాలంటే, నిన్న చెప్పినట్టు వాళ్ళందరూ తప్పుడు కేసులు పెట్టి ఇదేం లేదు మన తెలుగుదేశం పార్టీని బెదరగొట్టడానికి, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి గనక. ముందల మీరు అనిత గారు అన్నట్టు 3,000 కోట్లు, 370, 27 కోట్లు అన్నారు. అది ఏ అకౌంట్కి వెళ్ళిందో కూడా ఇప్పుడు దాకా సాక్ష్యాధారాలు లేవు. లేకుండా 48 రోజుల నుంచి ఆయన్ని జైల్లో నిర్బంధించారు. ఇట్లా అందుకే నేను అన్నాను, ఎవరు రారు ముందుకి, ఎవరు వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు. అట్లానే ఇంకొక విషయం, వాళ్ళు సిఐడి ఎంక్వైరీ అంట, దేంట్లోకి మన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు 100 రూపాయలు ఇచ్చి మెంబర్షిప్ తీసుకున్నందుకు దాని మీద సిఐడి ఎంక్వైరీ చేసుకోనిండి. వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళు చేసుకుని, వాళ్ళకేం దొరకదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత క్రమశిక్షణతో ఉంటారు. ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మీ సొమ్ము తీసుకుని ఆయన కుటుంబం ఎప్పుడు బ్రతకదు, అది అవసరం లేదు. అంత క్రమశిక్షణ ఆయనకి. నేను గ్యారంటీ ఇస్తాను ఆ సిఐడి డిపార్ట్మెంట్కి. వచ్చి ఏం చూస్తారో చూసుకోమనండి, వాళ్ళు ఏం దొరుకుతుందో తీసుకెళ్ళమనండి. మనందరం ధైర్యంగా ఉందాం. ఇదంతా వాళ్ళు బెదరగొట్టడానికే ఇవన్నీ చేస్తున్నారు, ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీ. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మా. నెక్స్ట్ అమ్మా, మీ పేరు చెప్పి అడగండి అమ్మా ఒకసారి. అమ్మా వందనాలమ్మా. నా పేరు రాజేశ్వరి, నేను గూడూరు నుంచి వచ్చినాను. అమ్మ,
చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్కరోజు కూడా జనాల మధ్య కనబడకుండా లేదమ్మా. అలాంటి వ్యక్తి 45 రోజుల నుంచి జైల్లో ఉంచారు. ఉంచినప్పటికీ మీరు రోజు వెళ్తున్నారమ్మా, అయ్యగారిని కలుస్తున్నారు. బాబు గారు ఎలా ఉన్నారమ్మా? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన మాకేం చెప్పన్నారమ్మా? మీ అందరికీ తెలుసు, ఆయన ఎప్పుడు ప్రజల మనిషి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఆయన గురించి మీకు బాగా తెలుసు నాకంటే కూడా. అక్కడికి మేము ములాఖాత్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చేది 30 నిమిషాలు. ఆ 30 నిమిషాల్లో ఆయన అడిగేది 25 నిమిషాలు పార్టీ గురించి, ప్రజల గురించి, ఆయన తెలుగుదేశం బిడ్డల గురించే అడుగుతారు. ఇంకా మిగిలిన 5 నిమిషం నా ఇంకా చూస్తారు, లేకపోతే వాళ్ళ కోడల్ని అడుగుతారు ఏంటి ఇంకేంటని. ఏం మాట్లాడమంటారు ఆయనతో? నేనేం అన్ను. ఎందుకు అనిన కొద్దీ ఆయనకి బాధ, అసలే బాధలో ఉంటారేమో అని అనుకుంటారు అని నేనేం చెప్పను. ఆయనకి చెప్పకుండా మేము అరగంటే ఉంటాం ఆయనతో. ఆయన మాత్రం చాలా స్ట్రాంగ్ మనిషి. ఎవరు ఏమి చేసినా ఆయన బెదరడు, వనకడు. అదే మన పార్టీలో ఉంది. నమస్తే అమ్మా. నీ పేరు చెప్పమ్మా. నా పేరు గిరిజ, తిరుపతి నుండి మాట్లాడుతున్నాను. నేను కూడా ఆ పెద్ద ఆయన పెట్టిన సైబరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను యాక్సెంచర్ కంపెనీలో. సో మాలాంటి వాళ్ళకైతే అర్థమవుతుంది దాని గొప్పతనం ఏమనేది. నా క్వశ్చన్ ఏంటంటే, 4.5 years అయింది వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి అధికారంలోకి. ఆయన నిజంగా తప్పు చేసి ఉంటే ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండాలి, కానీ ఇన్ని ఇయర్స్ కామ్గా ఉండి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేసి లోపల పెట్టి ప్రచారం అంతా చేయనీయకుండా ఆపేసి ఇప్పుడు ఫేక్ కేసెస్తో ఎలక్షన్స్కి వెళ్ళాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఆయన భయపడి ఇలా చేస్తున్నారా? అంటే మీరేమనుకుంటున్నారు? ఎలక్షన్స్కి డైరెక్ట్గా వెళ్ళలేకుండా ఇలాంటి ఫేక్ కేసెస్తో లోపల పెట్టి గెలవాలి అనుకుంటున్నారా? నువ్వు కరెక్ట్గా చెప్పావమ్మా. ఆయన వాళ్ళు ఏం లేదు, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ఆయన్ని ప్రజల నుంచి దూరం చేయాలని లోకేష్లో పాదయాత్రకి వచ్చిన స్పందన, అట్లానే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళిన మీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాంలో వాళ్ళు చూసిన ఆ సక్సెస్ వాళ్ళు ఓరలేక వాళ్ళు భయపడి మన్ని భయపెట్టించటానికి చంద్రబాబు నాయుడు గారిని లోపల దోశారు. దాంతో లోకేష్ పాదయాత్ర ఆపేస్తారని అది కూడా అనుకున్నారు. అది కొంచెం వరకే. మళ్ళీ అతను పాదయాత్ర మొదలు పెడతారు, మీ దగ్గరికి వస్తారు. అది తప్పకుండా జరుగుతుంది. ఇంకొకటి మీ అందరికీ నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. మీరు వేసే ఓటు ఇప్పుడు వచ్చే దాని గురించి చూడబాకండి. రేపు మీ బిడ్డలు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ఓటు వేయాలి. అది నేను మీ అందరి నుంచి కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. ఒక్క నిమిషం అమ్మా. నమస్కారం మేడం. నమస్కారం మేడం, నా పేరు సుధా. ఆడ మాట్లాడుతున్నారు. ఇక్కడుండే సభకందు తెలుగుదేశం కుటుంబం కంతా నమస్కారం. మా చంద్రబాబు నాయుడుకు మా తెలుగుదేశం కుటుంబం అంతా అండగా ఉంటాము. మేము గెలిపించుకుంటాము. మా బోనమ్మకి ఏ కష్టం రానిము. వీళ్ళు బుడబడకలు ఆడనిము. ఎన్ని పెట్టుకుంటారో తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. అమ్మా నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? పేరు చెప్తాలి ఒకసారి. నమస్కారం మేడం, నా పేరు సుధా. మేడం, మీ తండ్రి గారు ముఖ్యమంత్రి, మీ భర్త గారు. అమ్మా ఒక్కసారి అమ్మా మాట్లాడదు కానీ ఒక్క నిమిషం కూర్చోవా. థ్యాంక్స్ అమ్మా. అమ్మా నువ్వు తల్లి మాట్లాడమ్మా, నువ్వు చెప్పమ్మా, అడగమ్మా. నమస్కారం మేడం, నా పేరు సుధా. మీ తండ్రి గారు ముఖ్యమంత్రి, మీ భర్త గారు ముఖ్యమంత్రి, మీ కొడుకు మంత్రి. ఆంధ్రప్రదేశ్లోని ఎవరికి సాధ్యం కాదు, మీకు సాధ్యమైంది. అంతటి గొప్ప స్థాయిని చూసిన మీరు ఇప్పుడు రాబోయే కష్టకాలను ఎదుర్కోబోతున్నారు మేడం.
మా తండ్రి గారి నుంచి పౌరుషం అనేది కొంచెం ఉంది నాకు. చంద్రబాబు నాయుడు గారి పెళ్ళైన తర్వాత ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది క్రమశిక్షణ, ఓర్పు అనేది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో రెండు కలిసి నన్ను ముందుకు తీసుకెళ్తాంది. అదే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంది. అమ్మా నెక్స్ట్ పేరు చెప్పమ్మా. ప్రవీణ, తిరుపతి నుంచి అండి మేడం. చెప్పమ్మా, అడగమ్మా, అమ్మని అడుగు. కొంతమంది అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో నలుగురు తప్ప ఊర్లో ఒక 10 మంది తప్ప ఎవరు బయటకు వచ్చి ఇలా న్యాయం కావాలని అడిగిన లేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు దేశ విదేశాల్లో ఉన్న 70 దేశాల నుంచి తెలుగు వాళ్ళు, భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ రోడ్డు ఎక్కి మాకు న్యాయం కావాలి, నిజం గెలవాలి అని చెప్పి కోరుతున్నారు. ఇది మీరు ఎలా చూస్తారు మేడం? ఇది వాళ్ళు మర్చిపోలేంది. చంద్రబాబు గారు చేసిన కష్టం వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళ జీవితంలో జ్యోతిని వెలిగించారు ఆయన. వాళ్ళ కుటుంబంలో సంతోషం తీసుకొచ్చారు ఆయన. అట్లాంటి మనిషిని వాళ్ళు మర్చిపోలేదు. ఆయన్ని ముందు కూడా ఆయన్ని నమ్ముతారు. అందుకే వాళ్ళు ప్రజలు కానీ మహిళా శక్తి కానీ ముందుకొచ్చి వాళ్ళు రోడ్ల మీదకెక్కి పోరాడుతున్నారు న్యాయం కోసం. ఏనాడు రాని స్త్రీలు కూడా బయటకు వచ్చారు. పోలీస్ వ్యవస్థ ఒక చాటి స్త్రీ అని కూడా చూడకుండా లాక్కెళ్ళి రోడ్ల మీద లాగి వ్యాన్లో వేసినా కూడా వాళ్ళు ఆగలేదు. ఇప్పటికి కూడా వారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్ముతున్నారు గనక వాళ్ళు ఇప్పుడు కూడా పోరాడుతున్నారు. అది ఆయన మీద ఉండే నమ్మకంతో వాళ్ళందరూ బయటకు వచ్చి పోరాడుతున్నారు. ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు దసరా శుభాకాంక్షలని ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆయన ప్రజలకి, ఆయన తెలుగుదేశం బిడ్డలకి శుభాకాంక్షలు చెప్పటానికి. ఈ ప్రభుత్వానికి ఇంకేం వేరే ఏం పని లేదనుకుంటాను. దాని మీద ఎంక్వైరీ. నవ్వుతారండి ఎవరైనా ఇంటే. ఒక ఉత్తరం మీద ఎంక్వైరీ అండి. ప్రభుత్వం ఎంత వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ టైము రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించాలి. అసలే మనకి ఈ సంవత్సరం వర్షాలు కూడా లేవు. కరెంట్ ఎట్లా ఇవ్వాలి ప్రజలకి, రైతన్నకి, వాళ్ళకి కరెంటు కానీ నీళ్లు ఎట్లా వాళ్ళ భూములకి సరఫరా చేయాలని ఆలోచన ఉండాలి. కానీ ఈ పనికిరాని ఆటల మీద ఎంక్వైరీలు ఏంటో నాకైతే అర్థం కాదు. ఇది వేస్ట్ ఆఫ్ టైం. వాళ్ళకి అన్ని పిచ్చి ఆలోచన తప్ప ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన మాత్రం లేదు. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ అమ్మా. హలో మేడం, మేము తిరుపతి జిల్లా నుంచి వచ్చాము. కోస్టల్ కాలనీలో ఉంటాము ఇక్కడే. నా పేరు సులోచన. మేడం 40 సంవత్సరాలైంది మీరు ఈ జిల్లాలో కోడలిగా అడుగుపెట్టి. ఏ రోజు కానీ ఏ పండగకి వెళ్ళినా, దేవస్థానం వెళ్ళినా, నారావారపల్లికి వెళ్ళినా ఎప్పుడు మిమ్మల్ని ఒంటరిగా చూడలేదు. మేము 2-3 రోజులుగా చూస్తున్నాము. మీరు తిరుమలకి వెళ్ళారు ఒంటరిగా, నారావారపల్లికి వెళ్ళారు. మీ ఒంటరితనం చూసే మాకే కన్నీరు ఆగలేదు మేడం. మాకే చాలా బాధ వేస్తోంది. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? జీవితంలో ఇట్లాంటి అడ్డంకులు అందరికీ వస్తాయి, కొంచెం ఎక్కువ తక్కువ అని. పర్వాలేదు, ఇవాళ కాకపోతే రేపైనా మా కుటుంబానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆ ధైర్యంతో మేమందరం, మా కుటుంబం అంతా కలిసి కట్టుగా ఉన్నాం. చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా
చాలా ధన్యవాదాలమ్మా. ఈరోజు మీ ఆదరాభిమానాలన్నీ కూడా చూపిస్తున్నారు. అదేవిధంగా ఒకసారి అనురాధ గారు కూడా ఒక క్వశ్చన్ అడుగుతారంట. మేడం నమస్తే. 48 రోజులుగా ఒక నిజాయితీని, నిర్దోషిని, ఒక ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించారు ఈ తప్పుడు వైసీపీ పార్టీ. నిర్బంధించిందే కాక ఈరోజు వారికి పంపించే భోజనం విషయంలో కూడా ఎవ్వరూ వినలేని ఆరోపణలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు ఎలా తట్టుకున్నారు అని అది వాళ్ళ ఆలోచన అంత హీనంగా ఉంది. వాళ్ళకి అట్లాంటి ఆలోచన ఎప్పుడూ ఉంటాయి వాళ్ళకి. మనం చాలా ఇన్సిడెంట్స్లో చూసాం వాళ్ళ గురించి. అది నేనేం వివరంగా చెప్పక్కర్లేదు. మీరందరికీ పెళ్ళయింది కదా, బిడ్డలు ఉన్నారా మీకు? మీ బిడ్డలు మీకు విషం కలిపి పంపిస్తారా తినటానికి? అది మా కుటుంబంలో అవుతే ఆ సంస్కారం లేదు. విషం కలిపి పంపించడం ఏంటండి? మేమేదో ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది అని కనుక్కోటానికి ఇంకొంచెం ఎక్కువ అడిగితే ఇది వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం. ఇవన్నీ వస్తాయండి. నేను మాత్రం చాలా నేర్చుకున్నాను. ఒక రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుని చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను. పర్వాలేదు, దాంట్లో ఇదొక్కటి. నేను చాలా నవ్వుతానే ఉంటాను. పనిలేని వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు కూడా. భగవంతుడు మీకు ఆ తట్టుకునే శక్తి ఇచ్చారు. ఇంకా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది కూడా రాక్షస పరిపాలన. ఇంకా ఇవ్వండి అమ్మా ఒకసారి. ఇంకా ఒకరు అమ్మా, అలాగే అలాగే అమ్మా, ఒకసారి అక్కడ మాట్లాడుతున్నారు అమ్మా. ఒక నిమిషం అమ్మా. అమ్మా అక్కడ మాట్లాడుతున్నారు అయిపోయింది. అమ్మకి ఇవ్వండి మైక్. నమస్కారం అండి. నమస్కారం మేడం. నా పేరు భువన. నేను ఒక లా స్టూడెంట్ని. సో నేను నమస్కారం మేడం. నా పేరు భువన. నేను ఒక లా స్టూడెంట్ని. కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. ఇప్పుడు ఒక ఎంపీ మర్డర్ చేస్తే ప్రూఫ్స్ ఉన్నా సరే ఆయన్ని అరెస్ట్ చేయకుండా ఆయన ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రూఫ్స్, ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఆయన అరెస్ట్ చేసి ఇప్పుడు డే 1 నుండి ఇప్పుడు దాకా ఆయన అక్యూజ్డ్ గా లేకపోయినా సరే ఆయన అరెస్ట్ చేశారు కదా. మీరేమనుకుంటున్నారు? జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్ అంటారు కదా. న్యాయం అనేది ఆలస్యం అయితే న్యాయం నిరాకరించబడుతుంది అంటారు. దానికి మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారండి? ఆల్వేస్ జస్టిస్ విల్ విన్ అట్ ది ఎండ్. అది కొంచెం టైం పడుతుంది కానీ ఆయన ఎవరు ముట్టుకోలేరు. న్యాయమే గెలుస్తుంది, నిజమే గెలుస్తుంది. మమతా లాయర్ గారు మీరు మాట్లాడతారా? అమ్మను అడుగుతారా క్వశ్చన్? ఒక నిమిషం. సత్యమేవ జయతే. నా పేరు కత్తి మమత, న్యాయవాదిని. శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన మహిళా విశ్వవిద్యాలయంలో నేను న్యాయశాస్త్రం అభ్యసించాను. నెల్లూరుకు వెళ్లాల్సిన మాకు ఇక్కడ మహిళలకు ప్రత్యేకంగా కాలేజీ ఇచ్చారు. అలాగే కాలేజ్ చదువుతున్నప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలన మరియు శ్రమదానం కార్యక్రమాల్లో మేము పాల్గొన్నాము. అప్పుడే అనుకున్నాను సమాజానికి మనం ఏదో చేయాలని చెప్పి. తర్వాత జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నేను. మేడం, న్యాయం ఎప్పుడైతే నిరాకరించబడుతుందో, న్యాయం ఎప్పుడైతే చేస్తున్నది మాత్రమే కంటికి కూడా కనిపించాలి, న్యాయాన్ని నిరాకరిస్తే న్యాయాన్ని సమాధి చేసినట్లు అవుతుందని నేను చదువుకునేటప్పుడు మాకన్నీ బోధించారు. ఈ ప్రాక్టీస్లో కూడా చూస్తున్నాము. కానీ ఇప్పుడు జరుగుతున్నది న్యాయం చేస్తున్నారా లేదా కంటికి కనిపించేటట్లు చేస్తున్నారా? న్యాయం అందరికీ అందించబడుతుందా లేదా అందులో ఏమైనా ఈర్ష్యలు, పెద్దల పెత్తనము, ప్రభుత్వ అధికారుల ఆజ్ఞతో అవి జరుగుతుందా అనేది చాలా మంది నాతో వచ్చి అడుగుతున్నారు. సాధారణ మహిళలు
మీలో ఇప్పుడే చెప్పారు దానికి సమాధానం, సత్యమేవ జయతే ఎప్పుడు నిలబడుతుందని. కానీ ఆలస్యం అయ్యే కొద్దీ ప్రజల్లో ఒక విధమైన నిరాశ నిస్పృహ ఉంది. దానికి ఒక పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్‌గా మహిళా శక్తిని పెంపొందింపజేస్తూ ఉచితాలు వద్దు, సంపాదించి తినాలనే ఒక స్ఫూర్తితో మీరు ముందుకు వెళ్తున్నారు. మీరిచ్చే ధైర్యం వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి మేడం. నేను ఎప్పుడు నమ్ముతాను, మహిళలకి దేవుడిచ్చిన శక్తి అది. మనలో మహిళలకి ఆ దుర్గా శక్తి అనేది ఒకటి ప్రత్యేకంగా సృష్టిగా మనలో ఉంది. నేను చాలా ఎదుర్కొన్నాను. మా ఆయన మినిస్టర్ అయినప్పుడు హెరిటేజ్ కంపెనీని నన్ను ముందుకు తీసుకెళ్ళమన్నారు. నాకు పెద్ద ఏమీ తెలీదు, అయినా కూడా నేను దాంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఆ కంపెనీని 3 నెలల్లో నేను ఏం చెయ్యాలని నేర్చుకుని నేను ముందుకు తీసుకెళ్ళాను. అట్లానే నేను నమ్ముతాను, మన మహిళలు ఏది అనుకున్నా నేను కూడా అట్లానే అనుకుంటాను. నాకు ఏది తోస్తే నువ్వు అది చెయ్యాలి అని మా ఆయన కానీ ఎవరైనా మా కుటుంబంలో అనుకుంటే నేను ఇంకా ఆలోచించను, ముందుకే వెళ్తాను. ఆ దేవుడు అనేవాడు నాకు అండగా ఉన్నాడని నమ్ముతాను, నేను ముందుకెళ్తాను. అది నేను తప్పకుండా జయిస్తాను. అది మహిళగా నాకుండే కాన్ఫిడెన్స్. మీ చాటి స్త్రీలో కూడా అదే శక్తి ఉంది. మీలో మీకు నమ్మకం ఉండాలి, అది ఉంది కూడా. మీరు అది గుర్తించట్లేదు, మీరు గుర్తించి మీరు ముందుకెళ్ళాలి. మహిళ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు ఇళ్ళును చూసుకుంటారు, కుటుంబాన్ని చూసుకుంటారు, బయటికి వెళ్ళి పనిచేసి మళ్ళీ కుటుంబం కోసం సంపాదించి మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు కుటుంబాన్ని సరిదిద్దుకుంటారు. అది మహిళల్లో ఉండే గొప్ప శక్తిదనం. అమ్మ, చాలా మంది మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు. భువనేశ్వర్ గారు, తెనాలి నుంచి నేను ఈరోజు బై రోడ్ కారులో వచ్చాను. పెద్ద వయసు కాబట్టి 2-3 చోట్ల దారిలో ఆగాను. రెస్టారెంట్లో ఉన్నవాడు, పెట్రోల్ బంకులో ఉన్నవాడు, పక్కన రోడ్డు మీద ఇటు ఎట్టుకోవాలి ఈ రోడ్డు అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్లో పడినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు వెంటనే గుర్తుపట్టి, చంద్రబాబు గారు ఎప్పుడు వస్తారమ్మా, భువనేశ్వర్ గారు చిత్తూరు జిల్లాలో పర్యటన చేస్తున్నారు కదా, మీరు ఇంకా వెళ్ళలేదమ్మా అని, అందుకే వెళ్తున్నానని చెప్పాను. ప్రతి ఒక్క మనిషి కూడా, అంటే ఆంధ్రదేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి, కూలీవాడి దగ్గర నుంచి ఆటో వాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉన్నారు ఆ మాట. నాకు ఒకటి గుర్తొస్తా ఉందమ్మా, బిల్డింగ్ ఇనాగ్రేషన్ అప్పుడు, శాసనమండలి బిల్డింగ్ అనుకుంటా, ఇనాగ్రేషన్ అప్పుడు చంద్రబాబు గారు మీటింగ్లో ఉండగా మీరు ఫోన్ చేశారమ్మా. ఆయన మొహంలో నవ్వు కనిపించింది. వెంటనే ఫోన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడే లోకేష్ బాబు అబ్బాయి పుట్టాడని చెప్పారమ్మా. ఆ సభలో అందరూ చప్పట్లు కొట్టారు. మీరు సార్ ఇద్దరు కూడా పిల్లాడిని పెట్టుకుని అనేక సార్లు మాకు కనిపించారు. మొన్న మీరు రాజమండ్రి అబ్బాయిని తీసుకెళ్లారు. దేవాంశ్ అడగలేదమ్మా తాత ఎక్కడా అని. ఆయన అడిగారండి. మేము వేరే ఇతర దేశాలకు వెళ్ళామని చెప్పాం. మేము ఎట్లా చెప్తాం, ఇక్కడ జరిగింది. వాడు చాలా చిన్న వయసు, వాడికి అవన్నీ వాడికి చెప్పదలుచుకోలేదు మేము. అమ్మా, థ్యాంక్ యూ. లాస్ట్ మన జనసేన అధ్యక్షులు ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారమ్మా, తర్వాత. నమస్తే మేడం. పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు ఎప్పుడు ధర్మం వైపు నిలబడాలి, ధర్మం వైపు మనం ఉంటే దైవం ఉంటుంది, దైవం మన వైపు ఉంటాడు, ఖచ్చితంగా నిజం గెలుస్తుంది, నిజం గెలవాలి అని అంటారు. ధర్మాన్ని కటకటాల వెనుకల పెట్టిన రోజు, ఆ రోజు అందరికన్నా ముందుగా ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని అండగా ఉండాలి అని ఆయన రాముడైతే మీరు సీతమ్మ అయితే ఒక లక్ష్మణులాగా ఆయన వస్తుంటే కూడా ఈ దుర్మార్గులను ఆయన ఆపారు. ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు కలవడం, అలాగే మిమ్మల్ని కలవడం, లోకేష్ బాబు గారిని కలవడం మీకు ఎలా అనిపించింది? ఆ తమ్ముడు ఎలాంటి వాడు అనిపించింది? ఆయన చాలా, హీ వాజ్ క్వైట్ అప్సెట్. ఆయన
అడుగుతానే ఉన్నారు నా గురించి, బాగున్నారమ్మా మీరు ఎట్లా ఉన్నారని. ఆయనకు కూడా మాలాగానే ఈ గంజాయి, ఈ రాష్ట్రంలో జరిగే రేప్స్ గురించి కూడా ఆయన ఎక్కువ బాధపడ్డారు. మన మహిళల మీద జరిగేది అది నాకు మంచి స్ఫూర్తి ఇచ్చింది. ఆయన కూడా మాలాగానే ఆలోచిస్తున్నారని, మనం రెండు పార్టీలు కూడా ఇట్లానే కలిసి ముందుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా. ఈరోజు ఈ కార్యక్రమంలో మీతో మాట్లాడడానికి చాలా మంది ఉత్సుకత చూపిస్తున్నారు, కానీ సమయాభావం వల్ల అందరికీ కూడా సమయం లేకపోతున్నందుకు క్షమించమని అడుగుతూ, అమ్మా ఆఖరిగా ఈ జన ప్రవాహాన్ని చూసి ఈ మహిళలకి మీరిచ్చే ఒకే ఒక్క సందేశం గురించి ఈ మహిళా లోకమే కాదు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. తమరు ఒక సందేశం ఇవ్వాల్సిందిగా, అంతిమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానమ్మా. మీ అందరూ నాతో కలిసి నినాదం చేయాలని నేను కోరుకుంటున్నాను. నిజమే గెలవాలి, నిజం గెలవాలి, సత్యమేవ జయతే. జై హింద్. సుగుణమ్మ గారు తను స్వయంగా నిజం గెలవాలి అన్న కాన్సెప్ట్ మీద చేసిన కండువాని ఇప్పుడు అమ్మకి బహుకరిస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నిజం గెలవటం పేరు మీద మీరు చేస్తున్న ఈ పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులందరూ కూడా మీ వెంట ఉన్నామని మరొక్కసారి చెప్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. నిజం గెలవాలి, నిజమే గెలవాలి. జై హింద్. కావాలని రాత్రి వచ్చారు. రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. ఏదో కేసులో పెట్టి ఏ మాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. శిథిలాలే సదనాలై సాగిన దారుల్లో నిలువెల్లా బలి చేసే కుట్రల కేంద్రాలు. నిన్ను చీల్చిన నీ వెన్ను వణుకదు, నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు. చంద్రన్నా చంద్రన్నా నువ్వు చెమ్మగిల్ల నీయవు ఏ కళ్ళైనా, నిన్ను కమ్ముతున్న కష్టాల పాలైనా. ఆయన తీసుకెళ్లి నిన్నటి నుంచి అటు ఇటు తిప్పి ఆ మహానుభావుని ఏంటి పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఏంటి, ఏడుపు తప్పితే ఇంకేమి లేదండి. అంత బాధపడిపోతున్నారు. రాజ్యకాంక్షతో రాష్ట్ర ద్రోహులు హద్దు మీరుతూ సరిహద్దుల దొరలు ఏకమై చేస్తుంటే ముప్పేట దాడులు. 5 కోట్ల జన రక్షణ నీ ప్రాణాలు. చంద్రన్నా చంద్రన్నా నువ్వు చెమ్మగిల్ల నీయవు ఏ కళ్ళైనా, నిన్ను కమ్ముతున్న కష్టాల పాలైనా. చంద్రన్నా చంద్రన్నా ఆంధ్రజాతి కవచమే నీవన్నా. ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు, ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు.
ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. కన్నీళ్ళు శిథిలాలే సదనాలై సాగిన దారుల్లో నిలువెల్లా బలి చేసే కుట్రల కేంద్రాలు నిన్ను చీల్చిన నీ వెన్ను వణుకదు నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు. చంద్రన్నా చంద్రన్నా నువ్వు చెమ్మగిల్ల నీయవు ఏ కళ్ళైనా నిన్ను కమ్ముతున్న కష్టాల పాలైనా. ఆయన తీసుకెళ్లి నిన్నటి నుంచి అటు ఇటు తిప్పి ఆ మహానుభావుని ఏంటి పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఏంటి, ఏడుపు తప్పితే ఇంకేమి లేదండి. అంత బాధపడిపోతున్నారు. రాజ్యకాంక్షతో రాష్ట్ర ద్రోహులు హద్దు మీరుతూ సరిహద్దుల దొరలు ఏకమై చేస్తుంటే ముప్పేట దాడులు 5 కోట్ల జన రక్షణ నీ ప్రాణాలు. చంద్రన్నా చంద్రన్నా నువ్వు చెమ్మగిల్ల నీయవు ఏ కళ్ళైనా నిన్ను కమ్ముతున్న కష్టాల పాలైనా. చంద్రన్నా చంద్రన్నా ఆంధ్రజాతి కవచమే నీవన్నా. ఆయన ఒక్క కుటుంబం